వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మైబాద్ జిల్లా డోర్నకల్ మండల ఇరిగేషన్ ఆఫీసులో ఉన్నతాధికారుల మందుపార్టీ. రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వానలు, ఇప్పటికే నిండుకుండల జలాశయాలు. వికారాబాద్లో భూకంపం, పరుగులు తీసిన జనం. భారీ వర్షానికి మంగళగిరిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. విజయవాడలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు. ఇక వివరాలకు వెళ్తే, కర్నూలు జిల్లా అదోని పట్టణంలోని కల్లుబావి, వాల్మీకి నగర్, మాలపుర వీధిలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ గుడిసె ఆదికృష్ణమ్మ బుధవారం పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఇండ్లలోకి మురుగునీరు చేరి ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను ఆమె తన అనుచరులతో కలిసి పరామర్శించారు. అనంతరం కల్లుబావిలో పెద్ద డ్రైనేజీ వంక పక్కన నివసిస్తున్న ప్రజలు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఆదికృష్ణమ్మ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఇది వాళ్ళు ఇక్కడే ఉంది ఏమన్నా వేస్తే ఎప్పటికే బాగుంటుంది. దానివల్ల నీళ్ళు ఎక్కువ వస్తాయి. కూడా ఇంట్లో రారాదు. అనేది ప్రతి ఇంటికి చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వరకు ఉంది మేడం. ఇంకా లాస్ట్ పోల్ ఉంది కదా, కాలువలు ఉన్నాయి. అది అక్కడ వంక వస్తుంది కదా, అదే వంక ఇట్లా వస్తుంది. ఇది నీళ్లు కూడా మేడం ఎక్కడ లేవు. తిల్లు అంతా తిల్లాడతారు. మనం అంతా కొట్లాడినా కూడా అవన్నీ ఇంక ఇండ్లకి వస్తాయి. మనకి ఎప్పుడు చీకటి అయితే అవి ఇండ్లకే వస్తాయి. ఇప్పుడు ఏం మా మమ్మీ కొట్లాడినట్టు
వాన వచ్చి అంతా దీంట్లో ఆర్ట్ వర్క్ ఉంది ఇంకా ఆడ ఇంకో మా ఇంట్లో ఉండవు చెరువు తిరుగుతామా మాల్గేర్ల ఫస్ట్ రోడ్ ఇప్పుడు నువ్వు మాల్ చెప్పిన తర్వాత వస్తున్నాయి ఎంట్రీ అయితే ఎడపక్క తిరిగే రోడ్ ఆ రోడ్లోనా ఏం లీక్ ఉందంట కదా అనిమేషన్ ఉంది కదా చేసేస్తే అయిపోతుంది కదా. 5 feet అదే జేసీబీని మాట్లాడండి. ఇప్పుడు కమిషనర్ గారు మాట్లాడతాను, కమిషనర్ గారితో మాట్లాడి ఒక్కొక్కసారి వన్ డే టైం పడుతుంది. బట్ ఇక్కడ చాలా ఇబ్బంది కదా, ఆ నీళ్ళన్నీ లీక్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు వర్షంలోనే మరీ దారుణంగా ఉంది. మనమేమంటే చిన్న చిన్న పనులే అనుకుంటాం కానీ అవే పెద్ద నెగ్లిజెన్స్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఆరోగ్యాలకి ఇంపార్టెంట్ కదా, అక్కడంతా నీళ్ళు వాగిపోవడం వలన లీకేజ్ వలన చాలా ఇబ్బంది అవుతుంది. ఆ వాటర్ కూడా కంటామినేషన్ అవుతుంది, మిగతా వాళ్ళకి కూడా సప్లై చేసినా వేస్ట్ కదండి. ఎంత లోపల చేస్తారు మీరు, ఎన్ని రోజుల లోపల? మాకు ఫోటోలు పెట్టాలి కంపల్సరిగా. మీరు మళ్ళీ అన్నకి ఫోటోలు, లేదంటే మళ్ళీ అన్న సిద్ధప్ప అన్న వీళ్ళిద్దరూ ఖచ్చితంగా రేపు 2 రోజులు 3 రోజులు టైం తీసుకొని చేయండి అప్ప. తప్పకుండా వీళ్ళిద్దరు మిమ్మల్ని మాట్లాడతారు చూడు మేడం. వరంగల్ ఆల్ ట్రేడ్ యూనియన్ రైతు సంఘాల ఆధ్వర్యంలో జాతీయ సంఘాల పిలుపు భాగంగా వరంగల్ చౌరస్తాలో ఎస్కేఎం జిల్లా అధ్యక్షుడు రాచర్ల బాలరాజు అధ్యక్షతన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్నం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్మిక రైతు సంఘాల నాయకులు గన్నారపు రమేష్, రాచర్ల బాలరాజు మాట్లాడుతూ సామ్రాజ్యవాద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై పెత్తనాన్ని చెలాయిస్తూ దేశ సార్వభౌమాన్ని మంట కలుపుతూ మన దేశంపై తన వ్యాపార లాభాల కోసం 50% సుంకాలను విధించడం వల్ల దేశం ప్రజానికాన్ని మంట కలిపే విధంగా ఉంటుందన్నారు. ట్రంప్ భారతదేశంలో యావత్ ప్రజానికాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేస్తున్నట్లు అని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు కార్మిక సంఘాల నాయకులు నర్ర ప్రతాప్, వీరగోని శంకరయ్య, చీరసూరి తదితరులు పాల్గొన్నారు. అమెరికా ప్రభుత్వానికి తాకట్టు పెట్టడానికి ట్రంప్ అట్లాగే మోడీ ఇద్దరు కలిసి అంతర్గతంగా ఒక ఒప్పందానికి వచ్చిందో. భారతదేశంలో దాదాపుగా 70% మంది గ్రామీణ ప్రాంతాల్లో జనాలు బతుకుతూ ఉంటారు. రైతాంగము 40% శ్రామిక వర్గం ఉంటుంది. ఈ శ్రామిక వర్గ శ్రమను దోసుకోవడానికే కాకుండా ఇక్కడ నుండి సహజ వనరులను అట్లాగే భూమిని కూడా స్వాధీనం చేసుకోవడానికి, ఇక్కడ పంటలు పండించుకోవడానికి అమెరికా ఉన్న మోడీ ప్రభుత్వం ఒక ఒప్పందానికి రాబోతా ఉన్నాయి. దీనిని రైతు కార్మిక సంఘాలు ఈరోజు వ్యతిరేకిస్తూ కార్యక్రమం చేస్తా ఉన్నాము. అట్లాగనే భారతీయ ఉత్పత్తులపై దిగుమతి చేసుకున్నటువంటి అమెరికా 50% పన్నులు వేసింది. ట్రంప్ ఈ అదిరింపు బెదిరింపులు ఎందుకంటే రష్యా దగ్గర చమురు కొనొద్దని చెప్పేసి అంటున్నప్పటికీ ప్రపంచ ఆధిపత్యం కోసం జరిగేటువంటి ఈ పోటీలో భారత్ను ఒక పావుగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆసియా ఖండంలో కానీ, యూరోప్ ఖండంలో కానీ, మరి ఆఫ్రికా ఖండంలో కానీ అన్ని దేశాలపై కూడా అమెరికా తన ఆధిపత్యాన్ని జులుము చెలాయించడానికి ఇటువంటి సెస్సులు టార్గులు చేస్తూ ఉన్నది. వీటికి వ్యతిరేకంగా ఈరోజు జాతీయంగా జరిగేటువంటి కార్యక్రమంలో మా వరంగల్ కూడా జరుపుతా ఉన్నాము. ఈ రాబోయే రోజుల్లో అమెరికా కానీ లేదంటే మన మోడీ ప్రభుత్వం కానీ ఒక ఒప్పందానికి వస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉన్నాయని తెలియజేస్తూ నా పేరు రాచర్ల బాలరాజు, అఖిల భారత రైతు కూలీ సంఘం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి. జాతీయ కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కార్మిక సంఘ రైతు సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తా వద్ద అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం పైన విధిస్తున్నటువంటి సుంకానికి వ్యతిరేకంగా భారతదేశం నుండి తయారవుతున్నటువంటి ఉత్పత్తులను ఇతర దేశాలు కొనుగోలు చేసిన వాటి మీద సుంకం వేస్తూ ఇతర దేశాల నుండి భారతదేశానికి వస్తూ ఉన్నటువంటి వస్తువులపైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50% సుంకాన్ని విధించడం అనేది అది దారుణం అని చెప్పేసి ఈ రోజున రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో
ధర్నా నిర్వహిస్తూ దగ్ధమనం చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉత్పత్తులపైన ఉత్పత్తులపైన సుంకం విధించద్దని చెప్పేసి అనేది మేము కార్మిక సంఘాలు రైతు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోవాలని, లేదంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పేసి అని ఈ మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు గన్నారపు రమేష్, ఏఐటీసీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలోని ఆర్టీఈ విద్యార్థుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధ్యక్షుడు పగడాల ఆనంద్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని బిర్లా కాంపౌండ్ సాయి వసంత్ కాంప్లెక్స్లో జేఏసీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పేరెంట్స్ వస్తున్నారు. కరెక్ట్, జస్ట్ 2 నిమిషాలు, కరెక్ట్ ఒక 5 minutes అయి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్పెసిఫిక్గా టైం ఇస్తాను అనుకోండి. చూడుదా మిత్రులందరికీ నమస్కారం. ఈ సమావేశానికి వచ్చేసినటువంటి విద్యార్థి నాయకులకు, అదేవిధంగా ఆర్టీ విద్యార్థుల పేరెంట్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం పకడ్బందీగా అమలు జరపాలనే ప్రధానమైనటువంటి ఒక డిమాండ్తో ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విద్యా హక్కు చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అరకొరగా అమలు చేస్తూ ప్రైవేటు యాజమాన్యాలకు అనుకూలంగా, అదేవిధంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ, అదేవిధంగా బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున ఖండిస్తున్నాం. ఈరోజు ఆర్టీఈ చట్టం ప్రకారం ఏవైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం విద్యార్థులకు 25% సీట్లు కేటాయించాలని నిబంధన ఉన్నప్పటికీ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్స్ విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క రిక్వెస్ట్లను రిజెక్ట్ చేయడమే కాకుండా ఫస్ట్ ఫేజ్లో కొంతమంది దగ్గర నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి బలవంతంగా ఫీజులో వసూలకు కూడా పాల్పడిన సంఘటనలు అనేకం చూస్తూ ఉన్నాం. ఈ తరుణంలో ప్రభుత్వం గత నెల ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్ని బేస్ చేసుకొని స్టార్ రేటింగ్ ప్రాతిపాదికన ఆయా స్కూల్ మేనేజ్మెంట్స్ అకౌంట్స్లోనే గవర్నమెంట్ విడతల వారీగా ఫీజులు చెల్లిస్తుందన్న ఉద్దేశంతో రానున్న రోజుల్లో కానీ ఈ విద్యా సంవత్సరంలో కానీ విద్యార్థుల నుంచి, పేరెంట్స్ నుంచి వసూలు చేసిన ఫీజులన్నింటినీ కూడా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకు చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్టీఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలనే ప్రధానమైనటువంటి డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా హక్కు చట్ట పరిరక్షణ పోరుబాట అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతా ఉన్నాం. దీనిలో భాగంగా అన్ని జిల్లాల్లో విద్యా హక్కు చట్టం అమలు కోసం వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలతో కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టబోతున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా పేరు ఆనంద్ బాబు, బీసీ స్టూడెంట్ ఫెడరేషన్, కర్నూలు. విద్యా హక్కు చట్టం 2009ని పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో దశల వారీ పోరాటానికి పిలుపునిస్తూ ఈరోజు ఆర్టీఈ పోరుబాట కార్యక్రమానికి రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ప్రజా సంఘాలను, అలాగే ఆర్టీఈ పేరెంట్స్ను, అలాగే విద్యార్థులను, మేధావులందరినీ కలుపుకొని ఈ యొక్క ఉద్యమానికి జేఏసీ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. భారత ప్రభుత్వం 2009లో చేసినటువంటి విద్యా హక్కు చట్టాన్ని 2010 సెప్టెంబర్ నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంగా మూలంగా అనేక సందర్భాలు విద్యా హక్కు చట్టం నీరుగారడం జరిగింది. అయితే ఈ సందర్భంగా గత 3 సంవత్సరాలుగా విద్యా హక్కు చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ సహకారంతో పకడ్బందీగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది అధికారులు, కొందరు యొక్క నిర్లక్ష్యం మూలంగా ఈరోజు విద్యా హక్కు చట్టం అనేటువంటి నీరుగారుతూ ఉంది.
ఈరోజు విద్యా హక్కు చట్టం ప్రకారము 25% ఫ్రీ ఎడ్యుకేషన్ను కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా జేఏసీ తరఫున డిమాండ్ చేస్తూ, అలాగే విద్యా సంస్థలకు ఇచ్చేటువంటి రియంబర్స్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే విద్యా సంస్థలకు మీరు గ్రేడింగ్ ప్రకారము ఏదైతే రియంబర్స్మెంట్ చేస్తామని చెప్తున్నారో ఆ అమౌంట్ చాలా తక్కువ అవుతా ఉంది. మీరు 9,000 నుంచి 14,500 మాత్రమే. బసంతనగర్లో దాదాపు 8 కోట్లతో అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి మండల నాయకులతో మార్కెట్ కమిటీ చైర్మన్తో కలిసి శంకుస్థాపన చేసిన రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. रामचंद्र भगवान के जय श्री राम, जय श्री राम. దాంతో పాటు ఇలా ఈ మండలాలను పట్టించుకున్న వాడు ఇన్ని రోజులు ఎవ్వరు లేరు. ఆ రోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేదా రాజ్ ఠాకూర్ జెడ్పీటీసీగా వదిలేని పెట్టినప్పుడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు చేసిన పట్టింపు తప్ప ఇప్పుడు చేయలేదు. చాలామంది ఎదవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, పనికి రాని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. చేసిన పని ఒక్కటి లేదు. కానీ ఈ ప్రాంతంలో నివసించే పేద వాళ్ళ రక్తాన్ని పీల్చే విధంగా అవినీతి చేస్తూ ఉంటారు. మా శ్రీను ఇదివరకు చెప్పిండు కోపంతో బూతు కాదు, అది మన ఊళ్ళల్లో మామూలు మాట. దాన్ని బూతుగా చూస్తే దానికంటే బూతు ఇంకోటి ఏది ఉండదు అనేది గమనించాలి. ఆవేశం ఆక్రోశాన్ని బయటకు తీసింది. ఈరోజు మీ కుటుంబ సభ్యుడు రాజ్ ఠాకూర్ శాసన మృత్యువు ఎదురైన వేళ తను చెయ్యని తప్పుకు మృత్యు ఒడిలోకి జారుకున్న సంఘటన ఇది. అనకాపల్లి జిల్లా పాకయ్యరావుపేట మండలం రాంభద్రపురంలో అటుగా వెళ్తున్న వ్యక్తిపై చెట్టుపడి వ్యక్తి మృతి చెందారు. వికారాబాద్లో భూకంపం పరుగులు తీసిన క్షణం. ఉదయం 4 గంటల సమయంలో పరిగి మండలంలో కంపించిన భూమి. బాసిరెడ్డిపల్లి, రంగారెడ్డి, న్యామత్ నగర్ గ్రామాలలో 3 సెకండ్ల పాటు భూప్రకంపనలు. దీంతో ఉలిక్కిపడ్డ ప్రజలు ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురి. బండ సూర్బండుగా గాలి వచ్చినప్పుడు కలగాలన్నప్పుడు 2 కొనుక్కొని జారినాయి పడ్డాయి. తెలుగులో మాది రంగాపూర్ పరిగి మండల్ వికారాబాద్ డిస్టిక్. రాత్రి 3 గంటల 58 నిమిషాలకు ఒక భూకంపం వచ్చినట్టు కాదు, ఒక సౌండ్ వచ్చింది. 2-3 సెకండ్లు వచ్చింది. అది మేము బయటికి వెళ్ళి చూసే వరకు ఇది ఏమంటారు మన యాక్సిడెంట్ అయ్యేదంటే మేము అనుకున్నాము. కానీ భూకంపం అది వచ్చింది, ఒక 2-3 సెకండ్లు వచ్చింది. రాత్రి 3:50 నిమిషాలకు వచ్చింది సార్. గవర్నమెంట్ సపోర్ట్ వచ్చి అందరం బయట ఏమైనా పడ్డాయి బండి బండి అందరం లైట్గా కూడా తెలిసి ఎలా ఉంటే లైట్గా వచ్చింది. జలికిచ్చింది ఆల్రెడీ. వెళ్ళి గోయానికి అవి పెట్టి
ఏంటని చూస్తే పిల్లాయేమో అనుకున్నాం సార్ మేము, మాకు తెలియదు కదా. నేను చూస్తే భూకంపం అని చెప్పి పిల్లల్ని అరే ఇది భూకంపం ఎక్కడ ఊపినట్టు అవుతున్నది, ఇదేదో షేక్ జరుగుతుంది, భూకంపం చిన్న ఉన్నప్పుడు వచ్చింది అట్లా. రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వానలు, ఇప్పటికే నిండుకుండల జలాశయాలు, పొంగిపొలుతున్న వాగులు వంకలు, కృష్ణానదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టు 10 గేట్లు, శ్రీశైలం 7 గేట్లు, నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తి దిగువకు విడుదల. విజయవాడ, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలారు అధికారులు. కృష్ణానది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అధికారులు ఎప్పటికప్పుడు టోల్ ఫ్రీ నెంబర్స్ అందుబాటులో ఉంచారు. విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే మీదకు వరద నీరు. రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో నేషనల్ హైవే పైకి వరద నీరు చేరుకుంది. కీసర టోల్ ప్లాజా సిబ్బంది వెంటనే ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నిండుకుండలా మారిన కోదాడ పెద్ద చెరువు. కోదాడ పట్టణం నుంచి అనంతగిరి వెళ్లే రహదారిలో కోదాడ వద్ద చెరువు ఆలుగు పోయడంతో నిలిచిపోయిన రాకపోకలు. కోదాడ పట్టణం పెద్ద చెరువు పక్కన ఉన్న పలు ఇళ్లలోకి చేరుతున్న వరద నీరు మరియు శ్రీమన్నారాయణ కాలనీ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెనుక పొంగుతున్న కాల్వలు, బయాందలలో ఉన్న చెరువు కట్ట, బజార్ పక్కన పలు వీధులు, ప్రజలు మరియు షిరిడి సాయి కాలనీ వాసులు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వర్షాల కారణంగా మునక ప్రాంతాలను గుర్తించి సురక్షిత ప్రాంతాల్లోకి తరలిస్తున్న అధికారులు. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో భారీ వర్షాలు. కోవెలకుంట్ల వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న కుందు నది. కోవెలకుంట్ల మండలంలోని లింగాల వల్లంపాడు మధ్య నిలిచిపోయిన రాకపోకలు. సంచమాల వద్ద వంతెనపై ప్రవహిస్తున్న పాలేరు వాగు. కోవెలకుంట్ల తిమ్మనాయుడుపేట రహదారిలో నిలిచిపోయిన రాకపోకలు. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం. కుందు నది, పాలేరు వాగు వెంట నీట మునిగిన పంట పొలాలు. భారీ వర్షాలతో అప్రమత్తమైన రెవెన్యూ, పోలీసు యంత్రాంగం.
నటి మంచులక్ష్మి బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు రావాలని ఇటీవల ఈడీ సామాన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె నేడు దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వెళ్లారు. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై ఈడీ అధికారులు మంచులక్ష్మిని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ కేసులో నటులు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, రానాలను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ను 6 గంటలు, విజయ్ దేవరకొండను 4 గంటల పాటు విచారించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.